లంచం తీసుకోవడం గొప్పతనం కాదు. నేనేమంటానంటే చాలా మంది తీసుకుంటారు లంచాలు, కానీ ఇదిగో అమెరికా కోర్టులో మా పేరు వచ్చింది చూడు. మన గురించి ఇక్కడ తెలిస్తే చాలదు, అమెరికా కోర్టులో కూడా తెలవాలా, ఫేమస్ అవ్వాలి మనం. ఏందో మీరేదో అంటారు సిబిఐ కేసులు ఇక్కడ హైదరాబాద్ నాన్ సెన్స్. హైదరాబాద్ బాగా బతికి పేరు తెచ్చుకునే ఓపిక లేదు. న్యూయార్క్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా, ఇంటర్నేషనల్. అర్థమైందా రాజా? జగన్ మోహన్ రెడ్డి హస్ గాన్ అండ్ హస్ రిజన్ టు ది హైట్స్. అద్భుతం, మహాద్భుతం జరిగింది. ఈ రోజు న్యూయార్క్ లో గ్లామర్ బాయ్ ఎవరో తెలుసా? జగన్ మోహన్ రెడ్డి అని కూడా మీకు మనవి చేస్తాం. ఎక్కడ 420 గడు ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. సిగ్గులేదా మీకు? ఎందుకు సిగ్గులేదా? ఇప్పుడు ఏం చెప్తారు? నేను చెప్పటంలా, FBI చెప్తుంది. ఒకసారి నేషనల్, మరోసారి ఇంటర్నేషనల్. ఇంకొక విషయం కూడా చెప్తున్నా కలాం రెడ్డి, ఏంటి బాబన్నా ఇంకోసారి చెప్తున్నా కలాం రెడ్డి. ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. జగన్మోహన్ రెడ్డి నీకు కూడా. నేను తిడతలేదు, నేను నిన్ను అప్రిషియేట్ చేస్తున్నా. నేను నిన్ను జబర్దస్త్ చేసినావు మోసము అని నువ్వు అనుకుంటున్నావేమో ఇక్కడ సిబిఐ కేసులు జరిగినట్టు, ఏడాది ఈడీ కేసులు జరిగినట్టు 14 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల వరకు నడిపిస్తానని. దేశమంటే మట్టి కాదు, దేశమంటే కులమురు, కులము కంటే ఏది మిన్న కులమేనా బలమురు. సరస్వతి పుత్రుడురా నువ్వు. సిగ్గు లేకుండా మళ్ళీ నవ్వు ఒకటి మొహం మీద. వాడు మామూలు కాదు, ఆడు అమెరికాలో ఉండేవాడు. FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. నువ్వు ప్యాంటు షర్ట్ వేసుకుంటేనే నీ ఫోటో తీసేస్తాడు న్యూడ్ గా. ఏంటన్నా ఏదన్నా తేడాగా ఉందా? ఏం తేడా కనపట్లేదే. కొంచెం చల్లగా లేదు? చల్లగా అంటే ఓ టైపు చల్లగా. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. అంత తెలుగులోడు వాడు మామూలు కాదోడు. ఇడేమి రాశారు తెలుసా? జ్యూరీ ట్రయల్ బై డిమాండ్. దీని అర్థం ఏమిటో? జ్యూరీ ట్రయల్ బై డిమాండ్ అంటే ఏందో తెలుసా? అది ఎక్స్ప్లెయిన్ చేస్తా. చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. జ్యూరీ అంటే మన ఇండియన్ కోర్ట్స్ లో జడ్జి ఉంటారు, జడ్జి గారే జడ్జిమెంట్ ఇచ్చేస్తాడు. అంతా బాగానే ఉంది. అమెరికాలో అట్ట ఉండదు. ఎందుకు? ఒక జ్యూరీ ఉంటది. ప్రజల్లో నుంచి ఒక 20-30 మందిని ఎంచుకొని ఆ 20-30 మంది ఆ జ్యూరీ వాళ్ళు చెప్తారు, నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి, ఇతను తప్పుడు చేశాడా లేదా అని. కాబట్టి తప్పించుకోలేవు అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. నీ చచ్చిపోతా, నన్ను ఎలాగో చంపేస్తారు. కరెక్ట్ గా సంవత్సరం లోపల జడ్జిమెంట్ వచ్చేస్తుంది. నీకెందుకయ్యా అవన్నీ? నీ పని నువ్వు చూసుకో. రెడ్డి గారు, మీరు ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉండారో దీంట్లో అందరు ఇంగ్లీష్ బాగా నేర్చుకోండి. అది నేను చెయ్యను, నేను చెయ్యలేను. యాక్చువల్లీ నాకు చేత కాదు అది. అమెరికా జైల్లో బ్రెడ్ ముక్కలే పెడతారు. మీరు అన్నం తినడం ఆపేయండి జగన్మోహన్ రెడ్డి. నీ పిండాన్ని పిల్లలకు పెట్ట ఈ రేంజ్ లో తింటున్నావేంట్రా? బ్రెడ్ తినడం నేర్చుకో. బ్రెడ్ జామే ఇస్తారు. ఇక్కడ మన జైలులు కాదు నాయన. భారతక్క క్యారియర్ లో చేపల పులుసు, మటన్ కర్రీ, బిర్యానీ తెచ్చేదానికి. అవన్నీ అమెరికా జైల్లో ఒప్పుకోరు. ముందు వాడికి కాదు, వీడికి బాంబు లగాదేంగే. కాబట్టి ఇప్పటి నుంచే తయారు కావాలి అని కూడా మనవి చేస్తాం. పొట్టకాయ వస్తుందండి, ఎన్ని మాట్లాడాలని నమ్మకన్నాను. భారతక్క చెప్తున్నా అక్క, బాధపడబాకక్క. ఇక్కడైతే రోజు చూడొచ్చు, అమెరికా జైల్లో వేస్తే రోజు చూడలేం. నీకు మంచి అవకాశం కూడా ఇప్పిస్తాం అంకుల్ ట్రంప్ తో మాట్లాడి. మీకు స్పెషల్ పర్మిషన్ ఇచ్చి మీరు రోజు కలిసేదానికి అక్కడుండే ఎన్ఆర్ఐలందరి తరపున కూడా మేము ప్రెసిడెంట్ ట్రంప్ కి పిటిషన్ వేసి బాధ్యత మేము తీసుకుంటున్నాం. చూద్దాం
చూస్తావులే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన